యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అనయ్య ఏంటిది? అరే నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ అభియే కనిపెట్టలేదు, వసు ఎలా కనిపెడుతుంది? రే కన్న ప్రేమ మీ అమ్మ కళ్ళకు అడ్డుపడుతుంది. అన్న తమ్ముళ్ళ అన్న ప్రేమ అభి కళ్ళను మోసం చేస్తుంది. మీ బుద్ధులేంటో బాగా తెలుసుకున్న వసు మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతుందంట్రా. నిజమే అన్నయ్య, వసు వదిన చాలా తెలివైంది. ఈ పాటికే మనం ప్లాన్ చేసింది కనిపెట్టేసి ఉంటుంది. కనిపెట్టేస్తే ఈ పాటికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. చెయ్యలేదని మీరెలా అనుకుంటున్నారు బావు గారు? ఖచ్చితంగా వసు అక్క ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటుంది. అమ్మా, అనయ్య, అఖిల్, అందరు రండి. అభి డబ్బులు తెచ్చినట్టున్నాడే. ఎలాగైనా అభికి నిజం చెప్పేయాలి. పవని అక్క ఆయనకు నిజం చెప్పేస్తుందేమో. ప్రాపర్టీ అమ్మి 50 లక్షలు తెచ్చానమ్మా. అన్నయ్యకి అఖిల్కి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. చాలా థ్యాంక్స్ అభి. ఎందుకమ్మా, ఇది నా బాధ్యత. ఈరోజు మా పరువు కాపాడావు అభి. థ్యాంక్స్ అనేది చిన్న మాట. లైఫ్ అంతా మేము నీకు రుణపడి ఉంటాం. అదే మాట అన్నయ్య, మనం అన్నదమ్ములం. కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉండాలి. తప్పకుండా అన్నయ్య, ఇంకెప్పుడు అప్పులు తప్పులు చేయం. ప్రామిస్ అన్నయ్య. ఐ బిలీవ్ ఇన్ యూ. సరే, ఈ డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసేయండి. మీకేమైనా డబ్బులు అవసరమైతే నన్ను అడగండి, కానీ బయట మాత్రం అప్పులు చేయకండి ప్లీజ్. మంచి మాట చెప్పావు అభి. నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుగ్గా పుట్టుండాల్సింది. మీ నాన్న బాధ్యతలన్నీ నువ్వు నెరవేరుస్తున్నావు. మీరు మా పాలిట దేవుడు బావగారు. రోజు మేము మిమ్మల్ని పూజించాలి. అవునభి, నువ్వు మా ఇళ్ళవేల్పివి, మా కులదైవానివి. మేము మీకు గుడి కట్టాలన్నయ్య. అభి, నేను నీకు విషయం చెప్పాలి. ఏంటోదినా? ఇంక నా వల్ల కాదభి. వీళ్ళ గురించి నీకొక విషయం చెప్పాలి. ఎవరి గురించి వదినా? చెప్తానభి. ఇంక నా మనసులో దాచుకోలేను, అంతా చెప్పేస్తాను. ఏ విషయం పావని? కొంపతీసి మన గురించి చెప్పేస్తుందా ఏంటి? బావగారికి బొట్టు పెట్టింది కదా, ఎలా చెప్తుంది? వదినా, అదేంటో చెప్పండి. ఏంటంటే అది నేను చెప్తానక్క. వసుగారు, వదిని చెప్పనివ్వండి. అక్క ఏం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసండి. అక్క చెప్పబోయే విషయమే నేను చెప్తాను. అనయ్య, ఆ వదిన ఈ వదిన కలిసిపోయారా? మన గురించి చెప్పేస్తారా? అదే నాకు డౌట్గా ఉందిరా. అభికి నిజం తెలిస్తే మనం అయిపోతాం. చెప్పండి వసుగారు, ఏంటి విషయం? బావగారు అఖిల్ ఆ భీమ్ సింగ్ దగ్గర అప్పు చేశారు కదా. అవును. నిన్న అతని ఇంటికొచ్చి గొడవ చేశారు కదా. అందుకే కదా వసు ఈరోజు వాడప్పు తీరుస్తున్నాం. ఈ డబ్బులు వాడికి ఇవ్వాలి కదా. ఇస్తేనే కదండి అప్పు తీరుతుంది. ఇవ్వకండి. అదేంటి వసుగారు, అప్పు తీసుకున్న తర్వాత కట్టాలి కదా. వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకండి. వాణ్ణే ఇంటికి రమ్మని చెప్పండి. ఎందుకు వసు? నిన్న వాడు అనరాని మాటలన్నాడు. ఈ ఇంటి కోడల్ని
తన ఇంటికి ఎత్తుకుపోతాను అని అన్నాడు. వాడొచ్చి అక్కకి హారికకి సారీ చెప్పాలి. తప్పుడు మాటలు అన్నానని లెంపలు వేసుకోవాలి. అప్పుడే వాడికి డబ్బులు ఇద్దాం. అవునభి, వాడు ఈ ఇంటి కోడలను అవమానించాడు. వాడు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకు వదినా? వాడు వెధవా అని తెలిసింది కదా. అలాంటి పొరుగుని మళ్ళీ ఇంటికి ఎందుకు పిలవటం? అవునత్తయ్య, బయట వాడి మొహాన్ని డబ్బు కొడితే సరిపోతుంది కదా. హారిక, ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. నిన్న నువ్వు అక్క ఎంత బాధపడ్డారు. దేవుడి దయ వల్ల ఈ రోజు మనకి డబ్బులు సర్దుబాటు అయ్యాయి కాబట్టి సరిపోయింది. లేదంటే వాడు మళ్ళీ ఇంటికొచ్చి పరువు తీసేవాడు కదా. రౌడీలతో గూండాలతో వచ్చి గొడవ చేసేవాడు కదా. అలాంటి వాడిని అస్సలు క్షమించకూడదు. కరెక్టే వసు గారు. వాడు మన ఫ్యామిలీ జోలికి వస్తా అన్నాడు. వాడికి మనమేంటో తెలియాలి. మనకి సారీ చెప్పాల్సిందే. అఖిల్ అన్నయ్య, వాడికి మీరు కాల్ చేయండి. డబ్బులు రెడీగా ఉన్నాయి, ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. మళ్ళీ గొడవ ఎందుకు అభి? వాడు అసలు మంచివాడు కాదు. అలాంటి దుష్టులకు దూరంగా ఉండాలన్నయ్య. వాడు పావని అక్కకి హారికకి సారీ చెప్పే తీరాలి అఖిల్. అప్పుడే డబ్బులిద్దాం. వసు చెప్పినట్టు చేయండి. వాడు జన్మలో మళ్ళీ ఏ ఆడదాన్ని అవమానించకూడదు. అన్నయ్య, ఫోన్ చేయండి. లేదంటే ఆ నంబర్ నాకు ఇవ్వండి, నేను కాల్ చేసి పిలిపిస్తాను. అభి వద్దులే అభి, మేమే వెళ్ళి మాట్లాడతాం. పద అఖిల్. వసు గారు, ఈ అమౌంట్ లాకర్లో పెడతాను. ఇలా జరిగిందేంటన్నయ్య? చూసావు కదా, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించానే. ఏ మళ్ళీ కలుచిందా? కలలో కూడా అనుకోనివి జరుగుతున్నాయిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వసు వదిన ఏమైనా ప్లాన్ చేసిందంటావా అన్నయ్య? ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. అప్పనంగా ఆస్తి పోతుంటే అది ఊరికే ఉంటుందా? ఇవన్నీ వసు అక్క ముందే ఎలా గెస్ చేస్తుందంటే? ఆ స్వామీజీ విషయం ముందే గెస్ చేసింది. ఇప్పుడు కూడా మన ప్లాన్ని స్మెల్ చేసినట్టుందన్నయ్య. నువ్వు వసు గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తను తెలివైందే కానీ మరీ అంత తెలివైందేం కాదు. అలా అని మనం దాన్ని తక్కువ అంచనా వేస్తే మనం కష్టాల పాలవుతామే. ఏంటో ఆంటీ, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకేదో జరుగుతుంది. ఏది జరిగితే అది జరగని. ముందైతే నువ్వు వాడు కాల్ చేయి. ఇంటికి వచ్చి సారీ చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళమని చెప్పు. హలో, చెప్పండి బాస్. వెంటనే మా ఇంటికి రా, డబ్బులు తీసుకుని వెళ్ళు. ఎందుకు సార్? నేను మీ ఇంటికి రావడం, డబ్బులు తీసుకెళ్ళడం, మళ్ళీ మీరు మా ఇంటికి రావడం, డబ్బులు తీసుకెళ్ళిపోవడం. అదేదో డైరెక్ట్గా మీరే తీసుకురావచ్చు కదా. నీ అతి తెలివితేటలు చూపించకుండా వెంటనే ఇంటికి రా. వస్తున్నాను సార్. వస్తున్నాడన్నయ్య. వాడింటికొచ్చేలోపు బస్సు ఎన్ని ఎత్తులేస్తుందో చూడు. అంటే ఆ డబ్బులు కూడా మన చేతుల్లో పడకుండా చేస్తుందా? డబ్బులు మన చేతిలో పడగానే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. అవునన్నయ్య, జాబ్ అది చేయడం నా వల్ల కూడా కాదు. మనకి బిజినెస్సే కరెక్ట్. అంతా కరెక్ట్ గా ఉందని అఖిలు భాస్కరు కలలు కంటున్నారు. కానీ వసు దేన్ని కరెక్ట్ గా ఉంచదు. మీరు బస్సు అక్క కంటే పెద్దవారు కదా ఆంటీ. మరి బస్సు అక్క ప్లాన్ ని తిప్పికొట్టొచ్చు కదా. ఈసారి వసు ఎలాంటి ప్లాన్ వేసినా మనం తిప్పికొట్టాలరా. అవునన్నయ్య, ప్రతిసారి మనమే ఓడిపోతున్నాం. ఈసారి వసు వదిన్ని ఓడించాలి. అది వాళ్ళ పిచ్చితనం. వసుని ఓడించటం వాళ్ళ తరమే కాదు. ఏంటంటే ఎప్పుడు బస్సు అక్కని తిట్టిపోసే మీరు ఈరోజు పొగుడుతున్నారేంటి? ఇంట్లో ఇన్ని జరుగుతున్నా నీకింకా వసు ఏంటో అర్థం కావట్లేదేంటే? ఆ భీమ్సింగ్ గాడు రాని, వసు తెలివితేటలేంటో నువ్వే కళ్ళారా చూద్దు గాని. పద. రేయ్ అన్నా, అదే ఇల్లు,
నేను లోపలికెళ్ళి డబ్బుల బ్యాగ్తో బయటకు వస్తాను. నువ్వు గుమ్మం దగ్గరే కాచుకునుండు. నేను బయటికి రాగానే బ్యాగ్ లాక్కుని పారిపో. ఇక్కడ మొదలైన పరుగు ఇల్లు చేరే వరకు ఆక్కు. పాపం అన్నా, వాళ్ళేదో డబ్బు సంపాదించాలనుకుంటే నువ్వు వాళ్ళ దగ్గర కొట్టేస్తావా? వాళ్ళు సొంత మనిషినే చీట్ చేస్తున్నారా? నేను వాళ్ళని ఫ్రాడ్ చేయడం తప్పు కాదు. అలాంటి వాళ్ళకి అలాంటి శాస్తి జరగాలి. దిగరా. నువ్వు పోనీ. అబీకి నిజం చెప్పబోతుంటే నన్నెందుకు ఆపావు వసు? అబీ ముందు మాటెందుకు మార్చావు? ఆయన ముందు, అత్తయ్య గారి ముందు బావగారు అఖిల్ తల దించుకోకూడదనక్క. తప్పు చేసిన వాళ్ళు తల వంచాల్సిందే. మనం వెనకేసుకొచ్చి ఆ తప్పుని సమర్థించకూడదు వసు. భర్త తప్పు చేస్తే భార్య సరిదిద్దాలక్క. భర్తను మార్చుకోవాలి. పరువు తీయకుండా పద్ధతి మార్చాలి. ఆ విషయం నాకు తెలుసు వసు. కానీ వాళ్ళు మరీ మితిమీరిపోతున్నారు. కడుపులో బిడ్డను చంపడానికి కూడా వెనకాడని కసాయి వాళ్ళయ్యారు. అలాంటి వాళ్ళని ఎందుకు క్షమించాలి? ఎందుకంటే అందరం కలిసుండాలి కదా. ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు కాకూడదు కాబట్టి. లోపల కత్తులు దాచుకుని పైకి విషపు నవ్వు నవ్వుతున్న మనుషుల మధ్య మీరెలా ఉండగలరు వసు? వాళ్ళెప్పుడు ఏం చేస్తారో తెలీదు. క్షణక్షణం భయపడుతూ మీరెలా బతుకుతారు? బావగారు అఖిల్ మారతారని నాకు గట్టి నమ్మకం ఉందక్క. వాళ్ళు మారే వరకే ఏ ప్రమాదాలైనా. ఆ తర్వాత అంతా సంతోషమే కదా. కాస్త ఓపిక పట్టక్క. సహనానికి కూడా ఓ హద్దుంటుంది వసు. నువ్వు నీ బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు. పర్లేదక్క, దేవుడున్నాడు. వసుగారు, వసుగారు, ఆయన వస్తున్నారక్క. నువ్వేం మాట్లాడకు. ఏంటండి? వదిన కూడా ఇక్కడ ఉందా? వెళ్ళిపోనా అబీ? అయ్యో ఉండొదినా, ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను వసుగారు. అందుకు మీ అంగీకారం కావాలి. మీరు ఒప్పుకుంటే నా పని చేస్తాను. నేనెప్పుడైనా మిమ్మల్ని వ్యతిరేకించానా? లేదు, కానీ ఇది ఆస్తి విషయం. మా అన్నయ్య, తమ్ముడు ఒకరితో మాటలు పడడం నాకు ఇష్టం లేదు. అలాగే వాళ్ళు ఏదైనా జాబ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఆస్తిని అన్నయ్య, అఖిల్ పిల్లల పేర్ల మీద రాద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను. ఆస్తిని అన్నయ్య, అఖిల్ పేర్ల మీద రాద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం అండి. ఆస్తి అంటూ ఉంటే బావగారు అఖిల్ ఏదైనా బిజినెస్ చేసుకుంటారు. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? నా అభ్యంతరం ఏముంటుందండి? ఆస్తిని పరాయి వాళ్ళకిస్తున్నామా? మన సొంత వాళ్ళకే కదా ఇస్తున్నాము. ఆస్తంతా నా పేరు మీద ఉంది వసుగారు. నా భార్యగా మీకు ఆస్తిపై హక్కు, అధికారం ఉన్నాయి. ఆస్తి పంచాల్సి వస్తే మీరు కూడా సంతకం చేయాలి. క్షణం కూడా ఆలోచించకుండా సంతోషంగా సంతకం చేస్తానండి. థ్యాంక్స్ అలాట్ వసుగారు. ఓ టెన్షన్ తీరిపోయింది. అంటే నేను అడ్డు చెప్తాననుకున్నారా? లేదు, భార్యగా ఒక మాట మిమ్మల్ని అడగాలి కదా. మీరేం చేసినా నాకు సంతోషమేనండి. మీ ఇష్టమే నా ఇష్టం. ఓకే, నేను ఇప్పుడే లాయర్ గారికి కాల్ చేసి పేపర్స్ రెడీ చేయమని చెప్తాను. వదినా, మీరు హ్యాపీయే కదా? నాకే ఇంత సంతోషంగా ఉంటే అక్కకి ఇంకెంత సంతోషంగా ఉంటుందండి. ఈ విషయం తెలిస్తే అన్నయ్య, అఖిల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతా రెడీ అయ్యాక చెప్దాం, ఓకేనా?
మీ మొగుడు పెళ్ళాలకి పిచ్చి పట్టిందా? ఆస్తంతా వాళ్ళకి రాస్తానంటారేంటి? మంచిదే కదక్కా. ఆస్తి ఉంటే బావగారు అఖిలు మారిపోయి బాగుపడతారు కదా. అది మీ అపోహ వసు. ఆస్తి తీసుకోవడానికి వాళ్ళు అర్హులు కాదు. అలాంటి వారికి ఆస్తి ఇచ్చినా కాపాడుకోలేరు. అలా అనకక్క. మా బావగారు మరీ అంత అసమర్థులేం కాదు. లేదు వసు, మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన ఏం చేసినా ఆలోచించే చేస్తారక్క. ఆయనపై నాకు నమ్మకం ఉంది. మా ఆయన పైన అఖిల్ పైన నాకు నమ్మకం లేదు. ఆస్తి కోసం వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నుతున్నారో నీకు తెలుసు కదా. ఆస్తి పనిచేస్తే ఆ కుట్రలన్నీ ఆగిపోతాయి కదక్కా. నీకు తెలీదు వసు. రక్తం మరిగిన జంతువు, స్వార్థం పెరిగిన మనిషి ఇద్దరూ ఒకటే. ఆ మృగానికి రక్తదాహం తీరదు, ఈ మనుషులకి డబ్బు ఆశ చావదు. మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తారు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావక్క. అలాంటిదేం జరగదు. కాస్త పాజిటివ్గా ఆలోచించు. నేను మీ మంచి కోరే చెప్తున్నాను వసు. ఆయన అందరి మంచి కోరే ఆస్తిని పంచబోతున్నారు. అంతా మంచే జరగాలని కోరుకుందాం. మంచే జరుగుతుంది కూడా. వచ్చావా నాయనా? రా రా, దయచేయి. నమస్కారం అమ్మా. ఈ సంస్కారం నిన్నేమైంది? పడుచుదానవా ముసలిదానవా అని ఎగతాళి చేసావు? క్షమించండమ్మా, నోరు జారాను. మా వాళ్ళు నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చారా? రానా? ఒరే పెద్దోడా, చిన్నడా, వదినా, వసు, అభి, అందరు రండి. వీడొచ్చాడు. వీడా? ఏమన్నా కాస్తేనా మర్యాద లేదా? నూటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏంట్రా నీకు ఇచ్చేది మర్యాద? అంట్ల వెదవా. నిన్న నువ్వు అన్నదానికన్నా నేను తక్కువే అన్నాను. నమస్కారం అమ్మా. ఈ డబ్బులు అతనికి ఇవ్వండి. అభి, ముందతన్ని క్షమాపణ చెప్పమను. మీ అబ్బాయిలు ఫోన్ చేసి చెప్పారమ్మా. క్షమాపణలు చెప్తాను. క్షమించండమ్మా, క్షమించండమ్మా, క్షమించండమ్మా. మీరు కూడా క్షమించండమ్మా. మరి నాకెవరు చెప్తారా? అదేనమ్మా, మీరు కూడా లేడీయే కదా. ఐఎమ్ వెరీ వెరీ సారీ అమ్మా. తీసుకో డబ్బులు. ఇంకొకసారి నోరు జారావనుకో, డబ్బులైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి సార్. వీళ్ళు కూడా ఆస్తుంటే నా దగ్గర అప్పు చెయ్యరు కదా. నాలాంటి వాడితో ఇలా మాట్లాడరు కదా. వచ్చిన పని అయింది కదా, ఇక వెళ్ళండి. మళ్ళీ మా గుమ్మం తొక్కకండి. సరే మేడం. దొంగ 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 నా డబ్బులు ఎత్తిపోతున్నాడు. దొంగ దొంగ ఎవరైనా పట్టుకోండి. దొంగ నా డబ్బులు ఎత్తిపోతున్నాడు. దొంగ పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి. దొంగనా? దొంగ 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 నా డబ్బు పట్టిపోతున్నాడు. రండి. దొంగ. ఏమైందండి? ఎవరో దొంగ మీరు ఇచ్చిన డబ్బులు ఎత్తుకుపోతున్నాడండి. మై గాడ్. అనయ్య, అనయ్య, అఖిల్ వెళ్ళి ముందు ఆ దొంగను పట్టుకోండి. లెట్స్ గో. ఏంట్రా ఏంట్రా ఈ నాటకాలు? ఎవరినో పట్టుకొని వచ్చి మా డబ్బుల్ని కాజేయాలనుకుంటున్నావా? నిన్ను ముందే అనుమానించాం రా. నీ దొంగ బుద్ధి పోనించుకోలేదారా నువ్వు? చెప్పు అనయ్య, చెప్పురా. అఖిల్ ఎవడో వచ్చి చెప్పు. చెప్పరా. అయ్యో అఖిల్, అఖిల్, భాస్కర్, వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. వాడిని రమ్మని చెప్పు. ఫోన్ చెయ్యి. చెప్పరా, ఫోన్ చేయరా. అఖిల్,
అనయ్య ఆగండి, అలా కొట్టకండి. అత్తయ్య అయ్యో వద్దురా. వెంటనే వాడు ఫోన్ చేసి రమ్మను. చెప్పరా, చెప్పు. డబ్బెక్కడా? చెప్పు, ఫోన్ చెప్పరా, చేయరా. చెప్పు. చిన్నోడా, ఏయ్, పెద్దోడా? ఆకలి, చెప్తావా చెప్పరా? ఆగండి, స్టాప్, ప్లీజ్ స్టాప్. ఆకలి కొట్టద్దు, ఆగండి. రే అఖిల్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవర్రా దొంగలు? మీ సొంత మనిషిని మోసం చేసిన మీరా దొంగలు? డబ్బు కోసం నాతో నాటకాలు ఆడించిన మీరా దొంగలు?